ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల సమస్యలు అగ్నిపర్వతంలా మారుతున్న తరుణంలో పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత తీవ్రమైన మరియు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడే ఈ కీలక సంఘం ప్రభుత్వం అవలంబిస్తున్న జాప్య విధానాలను ఎండగడుతూ తమ ప్రధాన డిమాండ్గా 51% షిప్మెంట్తో కూడిన కొత్త పీఆర్సీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేసింది. పెరిగిపోతున్న నిత్యావసర ధరలు మరియు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి 51% షిప్మెంట్ అనేది న్యాయబద్ధమైన కోరిక అని వారు స్పష్టం చేశారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా ఈ కొత్త వేతన సవరణను అమలు చేయడానికి అవసరమైన చర్యలు యుద్ధ ప్రతిపాదికన తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో పేరుకుపోయిన సుమారు 13,000 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు అంశంపై సంఘం నాయకులు గర్జించారు. ఉద్యోగులకు రావాల్సిన జీపీఎఫ్, మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్స్ మరియు ఇతర ప్రయోజనాలకు సంబంధించిన ఈ భారీ మొత్తం ట్రెజరీలో నిలిచిపోవడం వల్ల లక్షలాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 13,000 కోట్ల రూపాయలను ఏదో ఒక సాకుతో వాయిదా వేయకుండా గరిష్టంగా 1 లేదా 2 విడతల్లో పూర్తి స్థాయిలో మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది ఉద్యోగుల హక్కు అని, దీనిని ప్రభుత్వం భిక్షలాగా చూడకూడదని వారు ఘాటుగా విమర్శించారు. మరోవైపు ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు సంబంధించిన ఈహెచ్ఎస్ పథకం అమలులో ఉన్న లోపాలను వారు ఎత్తి చూపారు. హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ ప్రైవేటు ఆసుపత్రులు చికిత్స అందించడానికి నిరాకరిస్తున్నాయని, కాబట్టి ప్రభుత్వం నగదు రహిత వైద్య సేవలను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. అలాగే ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సిపిఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని వారు తేల్చి చెప్పారు. ఈ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ముఖ్యంగా మే 5వ తేదీని డెడ్లైన్గా ప్రకటించిన సంఘం నాయకులు ఆ తేదీలోపు ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 25 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లతో కలిసి ఒక మహాధర్నా ఉద్యమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఈ పోరాటం గతంలో జరిగిన రాష్ట్ర సాధన ఉద్యమాన్ని తలపించేలా ఉంటుందని, తామంతా రోడ్డెక్కి ప్రభుత్వాన్ని స్తంభింపచేస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఈ నిరసన కార్యక్రమంలో పీఆర్టీయూ నాయకులు భిక్సన్ గౌడ్ గారు చేసిన వాక్యాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర మంత్రులు మరియు ప్రజాప్రతినిధులు తమ జీతాల్లో 50% విరాళంగా ఇస్తామని, ఆ మొత్తాన్ని ఉద్యోగుల బకాయిల కోసం వాడుకుంటామని చేసిన ప్రకటనపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ చర్యను ఆయన ఒక అద్భుతమైన ఉదాహరణతో పోల్చారు. రేపు మాపు చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక క్యాన్సర్ పేషెంట్కు పారా సెటిల్మెంట్ టాబ్లెట్ ఇచ్చి సాయం చేస్తానన్నట్లుగా మీ తీరు ఉంది అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అంటే 13,000 కోట్ల రూపాయలు భారీ బకాయిలు పెండింగ్లో ఉంటే మంత్రుల జీతాల ద్వారా వచ్చే కేవలం 3 కోట్ల రూపాయల విరాళం ఏ మూలకు సరిపోతుందని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి కంటితుడుపు చర్యలు మానుకొని చిత్తశుద్ధితో నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేస్తున్న ఈ అల్ప ప్రయత్నాలు ఉద్యోగులను అవమానించడమేనని, తమకు రావాల్సిన న్యాయబద్ధమైన బకాయిల ముందు ఈ విరాళాలు సముద్రంలో కాకి రెట్ట లాంటివని ఆయన ఎద్దవ చేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు నారాయణ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు ఫణి కుమార్ గారు, అర్బన్ మరియు మండల స్థాయి బాధ్యులు, అలాగే పెద్ద సంఖ్యలో రాష్ట్ర స్థాయి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.